నమస్తే నాగేశ్వర్ గారు. పహల్గామ్ దాడికి కారణమైన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థను తీవ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది సార్. ఏంటి సార్, భారత్ ఒత్తిడి అమెరికా మీద పనిచేసిందా? కారణం ఏంటి? అంటే ముందుగా మనకు అర్థం కావాల్సింది అసలు ఈ రెసిస్టెన్స్ అంటే ఏమిటి, అమెరికా ఏం చేసింది, దాని ప్రభావం ఏంటి, తర్వాత మీరు అడిగిన భారత్ ఒత్తిడి పనిచేసిందా ఏంటి, అసలు అమెరికా వ్యూహం. ముందుగా అర్థం కావాల్సింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ఇది లష్కర్ ఈ తోయిబాకు ప్రాక్సీ. అంటే తీవ్రవాద సంస్థల ఆపరేషన్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక సంస్థ పైన తీవ్రమైన ఒత్తిడి, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పుడు, లేదా ఆ తీవ్రవాద సంస్థను ప్రోత్సహిస్తున్న దేశం పైన ఇంటర్నేషనల్ ప్రెషర్ కానీ ఇంటర్నేషనల్ స్క్రూటినీ కానీ ఉన్నప్పుడు వ్యూహాత్మకంగా దాని పేర్లు మార్చి లేదా కొత్త సంస్థల్ని రంగంలో దించి దాడితో నడుపుతూ ఉంటారు. 2019లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఇది యాంటీ టెర్రర్ ఫైనాన్సింగ్ బాడీ. సో దాని స్క్రూటినీ నుంచి తప్పించుకోవటానికి, అలాగే పుల్వామా దాడి ఆ నేపథ్యంలో లష్కర్ ఈ తోయిబా పైన ఇంటర్నేషనల్ ప్రెషరు, పాకిస్తాన్ పైన ఇంటర్నేషనల్ ప్రెషర్ పెరిగిన నేపథ్యంలో లష్కర్ ఈ తోయిబా ప్రాక్సీ ఫ్రంట్గా, దాని అనుబంధ సంస్థగా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. సో లష్కర్ ఈ తోయిబా రెసిస్టెన్స్ ఫ్రంట్ వేరు కాదు, రెండొకటే. దాని డైరెక్షను స్ట్రాటజీ ఏమో లష్కర్ ఈ తోయిబా లీడర్షిప్ పాకిస్తాన్ నుంచి చేస్తుంది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏమో ఆపరేషనల్ యాక్టివిటీ అంటే ఫీల్డ్లో యాక్టివిటీస్, దానికి కావలసిన కార్యకలాపాలు, దాడులు, తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అందువల్ల పహల్గామ్ దాడి తర్వాత ద రెసిస్టెన్స్ ఫ్రంట్ తానే ఈ దాడి చేశానని ముందు ప్రకటించుకుంది. తర్వాత ఎప్పుడైతే లష్కర్ ఈ తోయిబా ద రెసిస్టెంట్ లింక్ ఎక్స్పోజ్ అయిందో వెంటనే లేదు, మాకు సంబంధం లేదు అని పేర్కొంది. సో ఇది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హిస్టరీ. ది రెసిస్టెన్స్ ఫ్రంటే కాదు, జైషీ మహమ్మద్, మసూద్ అజర్ నాయకత్వంలో ఉన్న జైషీ మహమ్మద్, దీనికి అనుబంధంగా కూడా పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని కొత్తదాన్ని ఏర్పాటు చేశారు. సో లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ మనకు తెలుసు. ఇప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని, పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని ఎందుకు ఈ పేర్లను చూస్తే కూడా మనకు పాకిస్తాన్ వ్యూహం అర్థమవుతుంది. జైషీ మహమ్మద్లో, లష్కర్ ఈ తోయిబాలో మీకు ఇస్లామిక్ నేమ్స్ ఉన్నాయి. అందులో అవి ఇస్లామిక్ మతవాద సంస్థలు, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు. వీటి వెనకాల ఉన్నటువంటిది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకొరకు ఆ ఇస్లామిక్ ఐడెంటిటీ లేకుండా హ్యూమన్ రైట్స్ ఐడెంటిటీ స్వభావాన్ని కలిగినటువంటి పేర్లను పెట్టారు. ఇప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ఏంటి? ప్రతిఘటన కూటమి. దేనికి ప్రతిఘటన అంటే భారత ప్రభుత్వము కశ్మీర్లో ప్రజలను అణచివేస్తుంటే ఆ అణచివేత పైన కశ్మీరీ ప్రజల ప్రతిఘటన ఇది అని చెప్పడం. దీనివల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి, ఇది మతవాద సంస్థ కాదు, ఇది తీవ్రవాద సంస్థ కాదు, ఇది మానవ హక్కుల పరిరక్షణ కొరకు ఏర్పడుతున్న ప్రజా ప్రతిఘటన వేదిక అని చెప్పడం. దాని ద్వారా అమెరికాలో, వెస్టర్న్ కంట్రీస్లో హ్యూమన్ రైట్స్ అంటే పడిసొచ్చినట్లు కనబడతారు కనుక వాళ్ళ మద్దతు కూడగట్టుకోవడం. రెండవది ఏంటంటే ఇది పాకిస్తాన్ స్పాన్సర్డ్ కాదు, క్రాస్ బార్డర్ సీమాంతర ఉగ్రవాదం కాదు, ఇది హోమ్ గ్రౌండ్ అంటే కశ్మీరీ ప్రజలే ఈ భారత ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అన్న ఒక నరేటివ్ని బిల్డ్ చేస్తాం. ఈ ఇస్లామిక్ ఐడెంటిటీ లేకుండా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టడం లక్ష్యం. అలాగే పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని జైషీ మహమ్మద్కి పేరు పెట్టడం కూడా ఫాసిస్ట్ వ్యతిరేక వేదిక. అంటే ప్రపంచంలో చాలామంది కలిసేస్తారు. అంటే భారత ప్రభుత్వం ఒక ఫాసిస్ట్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది అనే యొక్క భావన కలిగించడం. అందువల్ల ద రెసిస్టెన్స్ ఫ్రంట్ హిస్టరీ ఇది, దాన్ని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఇది. ఎందుకంటే లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్లోమో యునైటెడ్ నేషన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అవి నిషేధిత సంస్థలు. అందువల్ల ఇప్పటికే అసలు జైషీ మహమ్మద్ నాయకుడు మసూద్ అజర్ పాకిస్తాన్లో లేడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండవచ్చు అని ఇటీవల బిల్వాల్ భుట్టో మాట్లాడాడు, మాజీ ఫారెన్ మినిస్టరు. సో ఇండియా కనుక
మసూద్ అజర్ ఎక్కడున్నాడో మాకు గనక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అరెస్ట్ చేస్తాం, పట్టిమటానికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఇవాళ పత్రికలో వచ్చింది చూడండి, నిన్న మసూద్ అజర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ POKలోని గిల్గిట్ బల్తిస్తాన్ ప్రాంతంలో కర్డు అనే ప్రాంతంలో సత్పారా రోడ్ అనే ఏరియాలో ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాడు అని అంత క్లియర్గా విత్ స్పెసిఫిక్ అడ్రస్ ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంది. అంటే ఏ రోడ్లో ఉన్నాడు, ఏ ఊర్లో ఉన్నాడు, ఏ రీజన్లో ఉన్నాడని కూడా అందింది. సో కానీ పాకిస్తాన్లో లేడు అని బుకాయిస్తూ వస్తోంది పాకిస్తాన్. అందువల్ల ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్, పీపుల్స్ యాంటీ ఫాస్ఫరెట్ పేర్లు పెట్టడం ద్వారా పాకిస్తాన్ ఈ తీవ్రవాద సంస్థల వెనక లేదు అనే ఒక నరేటివ్ కూడా బిల్డ్ చేయడం దాని లక్ష్యం. ఇది మొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ హిస్టరీ. రెండవ క్వశ్చన్ ఏంటంటే అమెరికా ఏం చేసింది, అమెరికా చేసింది ఏంటి, దాని ఇంప్లికేషన్స్ ఏంటి. అమెరికా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను రెండు రకాలుగా డిజిగ్నేట్ చేసింది. ఒకటి ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని, రెండవది గ్లోబల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అని. ఎప్పుడైతే అమెరికా ఈ ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్లోబల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ప్రకటిస్తే దాని ఇంప్లికేషన్స్ అనేక రకాలుగా ఉంటుంది. మొదటిది, ఈ అమెరికా చట్టాల ప్రకారము ఈ తీవ్రవాద సంస్థగా ప్రకటించబడిన ఏ సంస్థతో ఎవరు అసోసియేట్ అయి ఉన్నా వాళ్ళను తీవ్రవాదులకు ప్రోత్సహించే వారిగానే అమెరికా చట్టాలు గుర్తిస్తాయి. అంటే ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్కి ఎవరైనా ఫండ్ చేసినా, వారికి ఎవరైనా అడ్వైజ్ చేసినా, హెల్ప్ చేసినా, వారికి సహకరించిన వాళ్ళందరూ కూడా అమెరికా చట్టాల ప్రకారం నేరస్తులు అవుతారు. ఇది మొదటి ఇంప్లికేషన్. రెండవ ఇంప్లికేషన్ ఏంటంటే అమెరికా ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా అమెరికా మిత్ర దేశాలైన యూరప్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అనేక వెస్ట్రన్ కంట్రీస్ కూడా అమెరికా బాటలోనే పయనించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఫారిన్ పాలసీ, వెస్ట్రన్ కంట్రీస్ ఫారిన్ పాలసీస్ మధ్య, అమెరికన్ స్ట్రాటజిక్ పాలసీ, వెస్ట్రన్ కంట్రీస్ స్ట్రాటజిక్ పాలసీస్ మధ్య ఒక కన్వర్జెన్స్ ఉంటుంది. ఎందుకంటే వారు నాటోలో భాగస్వాములు, G7లో భాగస్వాములు కనుక. అందువల్ల ఒక అమెరికా నిర్ణయంగానే ఇది మిగలదు. ఇది ఓవరాల్గా వెస్ట్రన్ కంట్రీస్ స్టాండ్ ఆన్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్గా మారుతుంది. ఇది రెండో ఫ్యాక్టరు. ఇక మరి ఎందుకు ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది? దీనికి ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే, పహల్గామ్ దాడుల్ని ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానంలో మొదటి డ్రాఫ్ట్లో కండెమ్ ది పహల్గామ్ దాడులను చెప్తూనే దీనికి కారకులైన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను కూడా ఖండిస్తున్నాము అని పేర్కొన్నారు. అప్పటికీ పహల్గామ్ దాడులకు మేమే బాధ్యులని ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించి కూడా ఉంది. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ ఒత్తిడి మేరకు అమెరికా ఆ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదాన్ని తామే యునైటెడ్ నేషన్లో ప్రతిపాదించిన తీర్మానం నుంచి తీసేశారు. సో ఆ రోజు అమెరికా తీసుకున్న వైఖరి అది. ఈరోజు అమెరికానే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తోంది. అంటే ఈ చేంజ్ను ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత సిగ్నిఫికెంట్ చేంజ్ కదా. అసలు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరునే డ్రాప్ చేసిన అమెరికా ఈరోజు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను తామే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించడాన్ని ఎలా చూడాలి? సహజంగానే ఇది చూసినప్పుడు ఏమవుతుంది, ఒకటి ఇది ఇండియన్ డిప్లొమసీ యొక్క పెద్ద విజయంగా చెప్పవచ్చు, అనుమానం లేదు. కానీ ఈ విజయము భారతదేశం ఈ విజయం సాధించింది అనే వరకు యాక్సెప్టబుల్. కానీ రియాలిటీ ఏంటి? ఇది అమెరికన్ డూప్లిసిటీని, అమెరికన్ హిపోక్రసీని తెలియజేస్తుంది. మన భారత ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఇండియా US కౌంటర్ టెర్రరిజానికి ఇది ఫైట్కు ఒక రిఫ్లెక్షను అని పేర్కొంది. మార్కో రూబియో లీడర్షిప్ను అప్రిషియేట్ చేస్తున్నామని. కానీ భారత ప్రభుత్వానికి కూడా అర్థం కావాల్సింది, ఇది చిత్తశుద్ధితో చేసింది కాదు. నిజంగానే కౌంటర్ టెర్రరిజం విషయంలో ఇండియాతో అమెరికా సహకరిస్తోందా? సో ఇదొక్క ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తే సహకరించినట్లవుతుందా? కాదు అనటానికి ఈ ఎంటైర్ ఎపిసోడ్, పహల్గామ్ దాడులు,
మీకు ఈ ఆపరేషన్ సింధూరు తర్వాత జరిగిన పరిణామాల్లో అమెరికా భారత్ అనుకూల వైఖరి ఎన్నిసార్లు తీసుకుంది, పాకిస్తాన్ అనుకూల వైఖరి ఎన్నిసార్లు తీసుకుంది? మనం ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ రాసుకుంటే, ఒకటి, నేను ముందుగానే ఇంతకుముందే చెప్పినట్లు అమెరికానే యునైటెడ్ నేషన్స్లో ప్రతిపాదించిన తీర్మానంలో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదాన్ని డ్రాప్ చేసింది. ఇది ఫస్ట్ పాయింట్, పాకిస్తాన్కు అనుకూలంగా అమెరికా తీసుకున్న చర్య. రెండవది, పహల్గాన్ దాడుల తర్వాత కూడా పాకిస్తాన్తో అమెరికా ట్రేడ్ డీల్స్, ఈవెన్ మిలిటరీ డీల్స్ కుదుర్చుకుంది. మీకు పాకిస్తాన్ అమెరికా కంపెనీతో క్రిప్టో డీల్ పాక్ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఆ క్రిప్టో డీల్ కుదుర్చుకున్న కంపెనీలో 60% వాటాదారు ట్రంప్ ఫ్యామిలీయే. సో అలాగే మీకు పాకిస్తాన్ అమెరికాల మధ్య కుదిరిన వ్యూహాత్మక అనుబంధము స్పష్టంగా చూసాం. డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అనడము, అసీం మునీర్ ఒక ఆర్మీ చీఫ్కి ఒక దేశాధినేత హోదా ఇచ్చి లంచ్ మీటింగ్ పెట్టడము, ఇట్స్ ఎ హానర్ టు మీట్ అసీం మునీర్ అనడము, ఇవన్నీ మనం చూసాం. అంటే అమెరికా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా పాకిస్తాన్కు ఎంత దగ్గరగా ఈ పరిణామాల తర్వాత కూడా ఉందో మనం చూడొచ్చు. అలాగే వరల్డ్ బ్యాంక్, IMF నుంచి అమెరికా ప్రోద్బలంతోనే రుణాలు ఇచ్చారు. తర్వాత యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్గా పాకిస్తాన్ ఉంది. మరి ఇది ఇండియా US కౌంటర్ టెర్రరిజం అంత గొప్పగా యూనిటీ ఉంటే అమెరికాకు మనకు కౌంటర్ టెర్రరిజం పైన పాకిస్తాన్ ఎలా వైస్ చైర్ అవుతుంది? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కమిటీలు ఏవి పర్మనెంట్ మెంబర్ల అనుమతి లేకుండా, ఆమోదం లేకుండా సాధ్యం కాదు. అంటే అమెరికా అనుమతి, అమెరికా ఆమోదం లేకుండా పాకిస్తాన్ వైస్ చైర్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజంగా ఎలా ఏర్పాటు చేస్తారు? సో ఒకవైపేమో భారతదేశానికి సంతృప్తి కలిగించే విధంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తూ, మరోవైపు పాకిస్తాన్కు అన్ని రకాల మీకు వరల్డ్ బ్యాంక్, IMF రుణాలు, F-16 ప్యాకేజీలు, అమెరికా పాకిస్తాన్ల డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకోవడం, అసీం మునీర్కు అఫీషియల్ హోదాలో పిలవడము, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ బహిరంగంగా ప్రకటించడము, ఇవన్నీ చేస్తూ ఆఖరికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం తీవ్రవాద వ్యతిరేక కమిటీలో వైస్ చైర్గా చేయడం. అంటే ఏంది అర్థమవుతుంది? ఇది ఇండియా వైపు ఉందా, పాకిస్తాన్ వైపు ఉందా? రెండు వైపులా ఉండకండి, మీరు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉండండి అని మనం అమెరికాను అడుగుతున్నాం. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉందా అమెరికా? అందువల్ల భారతదేశం అంత తొందరపడి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను అమెరికా ఒక తీవ్రవాద సంస్థగా ప్రకటించడంతోనే ఇండియా, భారత్, అమెరికా కౌంటర్ టెర్రరిజం పోరాటానికి ఇది విజయము, ఒక రిఫ్లెక్షన్ అనుకుంటే చాలా పొరపాటు. అమెరికా విధానం ఏంటంటే పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు. అమెరికన్ ఫారెన్ పాలసీలో ఉండే క్యారెక్టర్ది. ద పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ ఏంటంటే ఘర్షణ పడుతున్న రెండు దేశాలని తమ గుప్పిట్లో పెట్టుకొని తన రాజకీయ వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేర్చుకోవడం. సో ఇండియన్ సబ్ కాంటినెంట్, సౌత్ ఏషియాలో మొదటి నుంచి అమెరికా పాలసీ మీరు కొన్ని దశాబ్దాలుగా చూస్తే ముఖ్యంగా పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ అంతర్ధానం తర్వాత పాలసీ చూస్తే ఈ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అనేది క్లియర్గా కనబడుతుంది. అంటే అటు ఇండియాను ఇటు పాకిస్తాన్ను సంతృప్తిపరిచే విధంగా చర్యలు తీసుకుంటూ ఇద్దరూ తమ వైపే ఉండాలి. పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు ఇస్తాం, ఇండియాకి F-35 యుద్ధ విమానాలు ఇస్తాం. ఇద్దరు మా ఆయుధాలతోనే కొట్టుకసావండి, సో మేమే యుద్ధం ఆపుతాం అవసరం వచ్చినప్పుడు. సో ఇలా ఇండియా పాకిస్తాన్ ఐఫనేట్ చేసి ఇండియా పాకిస్తాన్ను కూడా తమ స్ట్రాటజిక్ ఎంబ్రేస్ అంటారు, వ్యూహాత్మక కౌగిలి అని, ఆ స్ట్రాటజిక్ ఎంబ్రేస్లో ఉంచుకోవడం అనేది పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్లో భాగం. అందువల్ల ఇది ఏదో అమెరికా తీవ్రవాదం పైన వైఖరి మార్చుకుంది, తీవ్రవాదం పైన భారత్ చేస్తున్న పోరాటానికి సానుకూలంగా స్పందించింది, భారత్తో కలిసి తీవ్రవాద వ్యతిరేక పోరాటం చేయడానికి ముందుకొచ్చింది అనుకుంటే పొరపాటుది. ఒకవైపు పాకిస్తానే తీవ్రవాద బాధిత దేశం, పాకిస్తాన్ తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వామ్యాన్ని అమెరికా పేర్కొంటుంది. ఇటీవల సౌత్ ఈస్ట్ ఏషియాకు అమెరికన్ మిలిటరీ చీఫ్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కమాండ్కు మిలిటరీ చీఫ్గా ఉన్న వ్యక్తి ఓపెన్గా చెప్పాడు,
Pakistan is a phenomenal partner in US fight against terrorism అని. అంటే పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ యుఎస్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ అన్నాడు. అంటే అమెరికా తీవ్రవాద వ్యతిరేక వ్యూహంలో పాకిస్తాన్ ఒక గొప్ప భాగస్వామి అన్నాడు. మరి అలాంటప్పుడు ఇది రెసిస్టెంట్ ఫ్రంట్ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ చేయడం భారత్ అమెరికా కౌంటర్ టెర్రరిజం పాలసీకి యూనిటీకి రిఫ్లెక్షన్ ఎలా అవుతుంది? ఒకవైపు పాకిస్తాన్ నోమో ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అంటూ మళ్ళీ ఇండియా అమెరికాల కౌంటర్ టెర్రరిజం రిఫ్లెక్షన్ ఎలా అంటారు? ఇద్దరు కౌంటర్ టెర్రరిజానికి ఫైట్ చేస్తే మరి ఎవరు టెర్రరిజం బాధితులు? ఇట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ అమెరికన్ హిపోక్రసీ, అమెరికన్ డూప్లిసిటీ అండ్ అమెరికన్ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్. బట్ స్టిల్ ఇండియాకు ఆ మేరకు ఇది డిప్లొమాటిక్ గెయిన్, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ఈ పహల్గామ్ దాడి తర్వాత ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది లష్కర్ ఈ తోయిబా ప్రాక్సీ, లష్కర్ ఈ తోయిబా ఇది పాకిస్తాన్ ప్రాక్సీ అని మనం చెప్తున్న దానికి అట్లీస్ట్ ఈ రోజుకైనా అమెరికా రియలైజ్ అయినట్లు కనిపించడం ఆ మేరకు డిప్లొమాటిక్ అచీవ్మెంట్ కాదని నేను అన్నాడు. కానీ బట్ ఇట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ ద యుఎస్ హిపోక్రసీ. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చాలా అగ్రెసివ్ ఎలిగేషన్స్ చేశారు సార్. రేవంత్ రెడ్డి చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి పదవి పోతుందని భయపడుతూ ఉన్నారు. అందుకే భట్టి, పొంగులేటి, ఉత్తమ్ తన సీటుకు ఎసరు పెడతారని సీఎం రేవంత్ భావిస్తూ ఉన్నారు. వేలాది ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నారు. అవసరమైతే లై డిటెక్టర్ దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు రావాలి అంటూ కేటీఆర్ రేవంత్కు సవాల్ విసిరారు సార్. ఒకసారి బైక్ ప్లే చేయండి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి, నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద కొట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా, బయటకు వచ్చి కొట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. ఒక గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా, 50 సార్లు పోయావు ఢిల్లీకి దాదాపుగా, ఇంకోసారి అయిపోతే 50, హాఫ్ సెంచరీ, 50 పైసలు వచ్చినాయి నువ్వు 50 సార్లు పోతే. పోవడం చీకట్లో మోడీ కాలు పట్టుకోవడం, చీకట్లో అమిత్ షా కాలు పట్టుకోవడం, రాహుల్ గాంధీ ఏమో దిగుతలేడు, నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇక ఈయన నా గురించి మాట్లాడుతాడు. సో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు సార్ కేటీఆర్ మాటల మీద. కాంగ్రెస్ హయాంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. సార్ బీఆర్ఎస్ మీద ఆరోపణలు ఉన్నాయి కదా సార్, బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ జరిగాయి అనేది ఒక కేసు కూడా నమోదైన పరిస్థితి. సో ఇప్పుడు బీఆర్ఎస్ఏ కేటీఆర్ఏ రేవంత్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ఆరోపణలు? అంటే పొలిటికల్ డిస్కోర్స్లో ఏంటంటే లా చట్టం ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏంటి, సాక్ష్యాధారాలు ఏంటి, విచారణ ఏంటి, కోర్టులు ఏంటి అని ఉండవు. పొలిటికల్ డిస్కోర్స్లో ఉండేది ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ ఎలా బిల్డ్ చేయాలి, పొలిటికల్ నరేటివ్ని ఎలా క్రియేట్ చేయాలి. ఎందుకంటే రాజకీయ నాయకులకు దృష్ట్యల్లా పొలిటికల్ ట్రయల్ అంటే ప్రజా కోర్టులో రాజకీయ విచారణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రజా కోర్టులో ఉండే పొలిటికల్ ట్రయల్లో తమ వాయిస్ వినిపించాలన్నదే రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల ఆలోచన. అందువల్ల లీగల్గా దానికి బేసిస్ ఉందా, జ్యుడిషియల్గా దానికి బేసిస్ ఉందా, ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. ఫస్ట్ దానికన్నా ముందు ఒక్క కేటీఆర్ఏ కాదు, చాలామంది రాజకీయ నాయకులు ఈ పదం వాడుతుంటారు, మొగాడైతే. ఇప్పుడు మీరు విన్న బయటలో 2 సార్లు వచ్చింది అది. సో ఇది ఒక ప్యాట్రియార్కల్ మైండ్ సెట్, అది అన్కాన్షియస్గానే రావచ్చు. కేటీఆర్ ఒక్కరే ఇలా అంటున్నారని అంటలేను, చాలామంది పొలిటికల్ లీడర్లకి అలవాటు ఉంటుంది. మొగాడైతే రా, గాజులు పెట్టుకున్నావా, అసలు వాట్ డస్ ఇట్ ఇండికేట్? ధైర్యం మగవాళ్ళకే ఉంటుంది. నువ్వు మొగాడివైతే రా అంటే అర్థం ఏంటి? ధైర్యం ఉంటే రానే కదా. అంటే ఆడవాళ్ళకి ధైర్యం ఉండదా? సో ఆడవాళ్ళకి ధైర్యం ఉండదు అని ఎవరు చెప్తారు? రుద్రమాదేవి అమ్మవారంటేనే అసలు హిందూ ధర్మంలో సర్వశక్తివంతురాలు, అత్యంత శక్తివంతురాలు అమ్మవారే కదా. మీకు చరిత్రలో మనం చాలా చూసాం కదా, సీతమ్మవారు, ద్రౌపది, వీళ్ళందరూ కూడా పౌరాణిక గాథల్లో మీరు చూస్తే చాలా శక్తివంతులు వాళ్ళు.
లేదా సాధారణ ప్రజలు కారు వాళ్ళు. మీకు ఉద్యోగ పర్వంలో ఒక ఘట్టం ఉంటుంది. పాండవులు ఈ జూదంలో ఓడిపోయి తలలు వంచుకొని కూర్చున్నప్పుడు ద్రౌపది వాళ్ళని ఉద్దేశించి అంటది, మా అత్త వీరమాత అవుతుందని మేము ఆశపడ్డాం, కానీ ఆమె వీరమాత కాకపోయినా మా హిడింబ, మా సుభద్ర, నేను వీరమాతలమైతాం అన్నాడు. అంటే ఏంటి ఆమె అన్నది, మీకు చేత కాకపోతే, పురుషులుగా మీరు చేత కాకపోతే, కౌరవులను ఓడించలేకపోతే, యుద్ధం చేయలేకపోతే, ధర్మం పేరిట చేతులు ముడుచుకుంటే మా హిడింబ, మా సుభద్ర, నేను. కర్ణశ్రీ అద్భుతమైన పద్యం ఉంటుంది. మా హిడింబ, సుభద్ర, ద్రుపదాత్మజ అయిన నేను, ద్రౌపది కూతురైన నేను, మేము వీరమాతలమవుతామని. అంటే ఘటోత్కచుడు, అభిమన్యుడు, ఉప పాండవులు చూసుకుంటారు అని. సో అందువల్ల స్త్రీల పౌరుషానికి ఇది ఒక ప్రతీక కదా. సో అందువల్ల నేను ఎందుకు చెప్తున్నా అంటే, చరిత్రలో రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, చాకలి ఐలమ్మ ఇలాంటి పోరాట వీర నారీమణుల్ని ఈ గడ్డ చూసింది. పౌరాణిక గాథల్లో మహాపరాక్రమానికి సింబల్స్గా ఉన్న సీతమ్మ తల్లి, సత్యభామ, ద్రౌపది పౌరాణిక గాథల్లో చూసాం. మీకు నిజ జీవిత రాజకీయాల్లో చూసాం. ఇందిరాగాంధీని 1971 వార్ తర్వాత సాక్షాత్తు అటల్ బిహారీ వాజ్పేయి దుర్గామాతతో పోల్చారు కదా. సో 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు తలలు వంచుకొని భారత కమాండ్ ముందు లొంగిపోయారు కదా. సో అందువల్ల మనం ప్రతిదానికి మొగాడైతే ఏదో మగవాళ్ళు ఏదో సమాజాన్ని మగవాళ్ళు మాత్రమే ఉద్ధరిస్తున్నట్లు, ఆడవాళ్ళు ఏదో బలహీనులు, ఇది అబల సబల కాదు అని మనం ఎప్పుడు వింటుంటాం కదా. షేక్స్పియర్ ఆ రోజుల్లో రాశాడు, ఫ్రేలిటీ దై నేమ్ ఈజ్ ఉమెన్ అని, అంటే బలహీనతకు మారుపేరని. కానీ అది దట్స్ ద ఓల్డ్ కాన్సెప్ట్. ద మోడర్న్ ఉమెన్ ప్రూవ్డ్ షేక్స్పియర్ రాంగ్. సో షేక్స్పియర్ని కూడా తప్పని ప్రూవించాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం ఇచ్చిన ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా కెప్టెన్ లక్ష్మీ సైగల్. సో అందువల్ల మనకు చరిత్రలో, పౌరాణిక గాథల్లో, నిజ జీవితంలో ఇంత పోరాట చరిత్ర కలిగిన వీరనారీలు ఉండగా ఇంకా పబ్లిక్ డిస్కోర్స్లో, పొలిటికల్ డిస్కోర్స్లో మగాడైతే రా, నువ్వు గాజులు కట్టుకున్నావా, ఈ పబ్లిక్ డిస్కోర్స్లో దీనివల్ల ఏమవుతుందంటే రాజకీయ నాయకులు సాధారణ ప్రజలు కాదు, దే హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సొసైటీ. ఇన్ఫ్లుయెన్సర్స్లో ఒకరు, కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు ఉన్న వారికి కాదు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే, స్పోర్ట్స్ స్టార్లు ఇన్ఫ్లుయెన్సర్సే, పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్సర్సే, అఫ్కోర్స్ మీడియాలో పాపులారిటీ ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్సే. అంటే సమాజం పైన బలమైన ముద్ర వేయగలిగే నాయకత్వ స్థాయిలో ఉన్నవారు ఎప్పుడు కూడా ఈ అవుట్డేటెడ్ మైండ్ సెట్, కాలం చెల్లిన ప్యాట్రియార్కల్ మైండ్ సెట్, పితృస్వామిక భావజాలాన్ని పెంచకూడదు. అది అన్కాన్షియస్గా పెంచిన తప్పే. నేను కేటీఆర్ ఏదో కావాలని మహిళలను అవమానించడానికి అంటున్నాడని నేను ఆరోపించడం లేదు. అది నార్మల్ పొలిటికల్ డిస్కోర్స్లో భాగంగా అన్ని పార్టీల నాయకులు వాడుతున్నారు ఈ పదాలు. అందుకే ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మొదలు ఈ పదం తప్పని. ఇక తర్వాత ఈ స్టేట్మెంట్లో కేటీఆర్ ఏం చెప్పదలుచుకున్నాడు, నరేటివ్ ఏంటి? ఒకటి, మంత్రులపైన రేవంత్ రెడ్డి ఒక రకంగా నిఘా పెట్టాడని. అంటే దీని లక్ష్యం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి అన్స్టేబుల్గా ఉన్నాడు, అన్సర్టన్గా ఉన్నాడు, ఆయనకు తోటి క్యాబినెట్ మంత్రులు సహకరించడం లేదు, ఆ క్యాబినెట్ మంత్రులు ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టే ప్రమాదాన్ని కలిగి ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్స్టేబుల్ అని ఒక నరేటివ్ బిల్డ్ చేయడం. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే దాని రిజల్ట్ ఏంటి అంటే, ఇవాళ పత్రికల్లో మీరు చూడండి, పేజ్ 1లో ఉన్నాయి. పొంగులేటి ఖండించాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించాడు, బట్టి విక్రమార్క కూడా సీఎంను అవులే అంటావా, సీఎంను ఇంత మాట అంటావా అని విమర్శించాడు. అంటే ఏమవుతుంది, కేటీఆర్ దాడితో కాంగ్రెస్ నాయకులు ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి పైన అలిగినా గులిగినా ఎవరైనా వాళ్ళందరూ అలుగుడు గులుగుడు పక్కకు పెట్టి బీఆర్ఎస్ పైన గుద్దుడుకు ముందుకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కేటీఆర్ వాడిన పదాలు కనుక వాటిని ఉపయోగిస్తుంది, అలుగుడు గులుగుడు గుద్దుడు అని. సో అందువల్ల ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అన్స్టేబుల్గా ఉంది, యునైటెడ్గా లేదు అని. రెండవది ఏంటంటే, మీరు అందులోనే చూడండి, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ ఉంది.
నేను రాహుల్ గాంధీ దేకడం లేదు అని. రాహుల్ గాంధీ దేకకపోతే కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి ఎట్లుంటాడు? కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు సీఎంగా ఉంటే 10 మంది నాయకులు ఆ చైర్ వైపే నిరంతరం చూస్తూ ఉంటారు, మాకు ఛాన్స్ రాదా, మేము ఎలిజిబుల్ కాదా అని. అందులో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కన్నా చాలా పొలిటికల్ సీనియర్స్ చాలామంది ఉన్నారు. సో అందువల్ల అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీతో నిజంగానే అంత బిగ్ గ్యాప్ ఉంటే ఇంకేం కావాలి? అధిష్టానం అంతర్గత వ్యతిరేకులు వీళ్ళిద్దరు కలిస్తే ఇక రేవంత్ రెడ్డి పదవి ఉంటుందా? సో అయినా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు కదా. అందువల్ల ఈ పొలిటికల్ నరేటివ్ రెండోది పంపడం, అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉంది. రేవంత్ రెడ్డి ఈజ్ ఇంక్రీజింగ్లీ ఎ పర్సనా నాన్ గ్రేటా, కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఈయనకు పట్ల ఇంట్రెస్ట్ లేదు అని. ఇది రెండవది. మూడవ నరేటివ్ ఏంటంటే మోడీ అమిత్ షాలతో రేవంత్ రెడ్డి మిలాఖత్ అవుతున్నాడు అని. ఈ విమర్శ చాలాసార్లు ఎన్నికలకు ముందు నుంచి కూడా చేస్తూ వచ్చారు. సో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది, ఆయనకు ఏబీవీపీలో పనిచేశాడు, ఈవెన్ ఓవైసీ లాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ మిలాఖత్ అయి ఉన్నాడు ఓవైసీ. కానీ అప్పుడు కేసీఆర్ తరఫున బ్యాటింగ్ చేస్తుండేవాడు ఎలక్షన్ల టైంలో. అప్పుడు రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ మనిషి అని అన్నారు. దానికి ఇటీవల రేవంత్ రెడ్డి ఒక హ్యూమరస్ టోన్లో, ఒక అంటే సటారికల్, ఒక హ్యూమరస్ ఒక ఆసక్తికరమైన రీతిలో నా స్కూలింగు మోడీ దగ్గర బీజేపీలో, నా కాలేజ్ టీడీపీలో, నా ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అన్నందుకు దాన్ని కూడా ఇప్పుడు కోట్ చేస్తూ చూడు మోడీతో ఏదో చీకటి ఒప్పందం ఉందని ఇలా కామెంట్ చేయడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు, బీజేపీ కాంగ్రెస్, అట్లీస్ట్ బీజేపీ రేవంత్ రెడ్డి ఒక్కటి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో నమ్మకస్తుడు కాదు, కాంగ్రెస్ని ఎప్పుడైనా ముంచి బీజేపీతో చేతులు కలుపుతాడు అని నేను జ్యోతిరాదిత్య సింధియా లేదు అనేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించడం. అందువల్ల కేటీఆర్ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే దాని ఉద్దేశం ఒక పబ్లిక్ పర్సెప్షన్, ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడం. ఎవరు లైవ్ డిటెక్టర్లు కేటీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి లైవ్ డిటెక్టర్ వస్తాడా, రేవంత్ రెడ్డి అడిగితే కేటీఆర్ వస్తాడా? లైవ్ డిటెక్టర్లు వ్యక్తుల ఛాలెంజెస్ పైన ఉండదు. ఒట్టేసుకుంటే ఏమొస్తుంది? నేను ఒట్టేసుకుంటే పని అయిపోతుందా? చాలామంది చాలా ఒట్లేసుకుంటారు, ఒట్లేసుకుంటే పనులు అవుతాయా? సో అందువల్ల ఒట్టేసుకుంటూ చట్టం ముందు ఒట్టు నిలబడదు. సో చట్టం ముందు నిలబడేది ఒట్లు కాదు. లైవ్ డిటెక్టర్ టెస్టులు కోర్టులు ఆదేశించాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్ళి నువ్వు అన్నావు కదా అని ఒక లైవ్ డిటెక్టర్ ఒక ఏటీఎం సెంటర్ లాగా రోడ్డు పక్కన ఉంటే ఎవరన్నా కార్డు ఉన్నోడు పోయి డబ్బులు డ్రా చేసుకున్నట్టు ఉండదు కదా. పబ్లిక్ టెలిఫోన్ బూత్ కాదు ఓ లైవ్ డిటెక్టర్లు. ఎవరైనా పొలిటీషియన్లలో పోయి చాలా ఇట్లా పెడితే లైవ్ డిటెక్టర్ టెస్ట్ అవుతుంది, ఆ డయాగ్నాస్టిక్ టెస్ట్ అదేమన్నా నువ్వు ఎక్స్రే తీయించుకున్నట్టు, సిటీ స్కాన్ తీయించుకున్నట్టు లైవ్ డిటెక్టర్ ఉండవు కదా. అది కేటీఆర్ తెలియక కాదు, బట్ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ పర్సెప్షన్ బిల్డింగ్. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు చట్టం ఎలా ఉన్నా పబ్లిక్ పర్సెప్షన్ బిల్డ్ చేయాలి. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఆల్రెడీ టెలిఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ పైన కేసు చాలా సీరియస్గా ఉంది, అది రోజు రోజుకు బిగించుకుపోతుంది. పొలిటికల్ సర్కిల్స్లో వాదన ఏంటంటే ఇది చాలా సీరియస్ గ్రావిటీ ఉన్న కేసు అని. సో దాని నుంచి ప్రజల్ని ఒక న్యూ నార్మల్, అంటే రాజకీయాల్లో ఎవరైనా అధికారంలో ఉంటే చేసే పనే ఇది. ఇదేమి బీఆర్ఎస్ మాత్రమే చేసిందా? కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, అన్ని పార్టీలు చేస్తుంది. అంటే దానికి ఉన్న సీరియస్నెస్ను టెలిఫోన్ ట్యాపింగ్, బీఆర్ఎస్ పైన ఉన్న టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సీరియస్నెస్ను, గ్రావిటీని తగ్గించి ఇది న్యూ నార్మల్, ఇది సాధారణమే అని ఒక అభిప్రాయాన్ని కలిగించడం కూడా లక్ష్యం. అందువల్ల ఒక మల్టిపుల్ పొలిటికల్ నరేటివ్స్ను బిల్డ్ చేసే క్రమంలో చేసిన వ్యాఖ్య ఇది. అండ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు కదా సార్, కేటీఆర్ లోకేష్తో కలిశారు, చీకట్లో ఏదో ఒప్పందం జరిగింది అని చెప్పేసి. దాని మీద కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు సార్. కలిస్తే తప్పేంటి అంటూ ఉన్నారు కేటీఆర్ బయట. బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమైనా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు, కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు, కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను ఏదో గుండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్రా హౌలా. నేను అడిగింది ఏంది?
నేను చెప్పింది ఏంటి? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా, కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియకడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు అంత తెలియకడుగుతా. నేనేదో సార్ ఎందుకే లొకేషన్ తిట్టినట్టు పోగుంటేట లొకేషన్ పోయినట్టే, అంతరాష్ట్ర దొంగన అంటే అంటే రేవంత్ రెడ్డి అని అంటున్నాడు కదా, లొకేషన్ పొగుడుతున్నాడు. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు లోకేష్ పట్ల చాలా సానుకూలంగా మాట్లాడినట్టు. ఆయన చదువుకున్నవాడు, ఆయన సంచులు మోయడు, ఆయన పాలిటిక్స్లో హానెస్ట్, ఆయన అని సర్టిఫికెట్లు ఇస్తున్నాడు. అంటే కేటీఆర్కు రేవంత్ కన్నా లోకేష్ చాలా గొప్పవాడని సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఎందుకంటే కానీ నిన్నదాకా ఇప్పటికి కూడా రాజకీయం ఏంటి బీఆర్ఎస్ది? చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి, తెలంగాణకు ప్రమాదము, చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి మిలాఖత్ అవుతున్నాడు అంటూ ప్రతిరోజు ఇదే కదా. మీరు నమస్తే తెలంగాణ పేజ్ 1 చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ తెలంగాణలో రాజకీయం ఇప్పుడే కాదు, మొదటి నుంచి. నేను నిన్న మాట్లాడినప్పుడు చెప్పాను ఎందుకు ఈ వ్యూహం బీఆర్ఎస్ చేస్తుందని కూడా. 2018 ఎన్నికల్లో అయితే మహాకూటమిని ఓడించడానికి ప్రధాన దాడి చంద్రబాబు నాయుడు మీదే కదా. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడులు గురు శిష్యులు అనే ఒక నరేటివ్ బిల్డ్ చేస్తూ చంద్రబాబు నాయుడు తెలంగాణకు అత్యంత పెద్ద ప్రమాదము అనే నరేటివ్ అరౌండ్ పాలిటిక్స్ నడుపుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఆఖరికి లోకేష్ను పొగిడే నరేటివ్, ఈ రెండు కౌంటర్ థింగ్ కదా. అందులో మళ్ళీ పాలన గురించి తెలుసుకోవాలంటే మా దగ్గరికి వస్తాను అంటే లోకేష్ కేటీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాడా? సో అది తెలుగుదేశం అంగీకరిస్తుందా? ఏది మేము బీఆర్ఎస్ దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాం, కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర నేర్చుకుంటున్నాం అని తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా? ఇంకొకటి, రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శించవచ్చు, కానీ ఇది ప్రజాస్వామిక దృక్పథం కాదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అవులే అనడం. అయితే అంతకుముందు రేవంత్ రెడ్డి కేసీఆర్ అనలేదా అన్నప్పుడు అప్పుడు కూడా తప్పని చెప్పినాం అలాంటి వాళ్ళం. రేవంత్ రెడ్డి అన్నాడా, కేటీఆర్ అన్నాడా, రేవంత్ రెడ్డిని అన్నారా, కేసీఆర్ అన్నారా, మాకు సంబంధం లేదు. ఎవరు ఎవరిని అభ్యంతరకర భాషలో విమర్శించినా అది తప్పని ప్రతిసారి చెప్తున్నాం. ఇప్పుడు మరోసారి కూడా చెప్పేది ఏంటంటే ఈ భాష ప్రజలకు గౌరవాన్ని ఇవ్వదు, రాజకీయాల పట్ల అసహ్యాన్ని పెంచుతుంది, రాజకీయాల పట్ల ఏలినేట్ అవుతున్నారు ప్రజలు. బహుశా రాజకీయ నాయకుల లక్ష్యం కూడా అదే అయి ఉంటుంది. ఇది మేము చూసుకుంటాం, ఒక చిన్న ట్రైబ్ మాది, సో మా వరకే ఉండాలి, ఇది ప్రజలందరికీ సంబంధం ఉండకూడదు, ప్రజా జీవితాలతో అసలే సంబంధం ఉండకూడదు, ప్రజా సమస్యల జోలికే మేము పోము అనేటువంటి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఏమన్నా పొలిటీషియన్ల మధ్య ఉందా నానమా? ఎందుకంటే ప్రజలకు దూరంగా రాజకీయాలు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజా సమస్యలు, ప్రజా ఇష్యూస్ వీటిపైన డిస్కోర్స్ కన్నా కూడా పర్సనల్ లంగా, లుచ్చా, వౌలే ఇట్లాంటి పదాలతో తిట్టుకున్నారనుకోండి, ప్రజలు ఏం చేస్తారు? సో ఉదాహరణకు మీరు ఇద్దరు ఏదో వాదించుకుంటారు, మీరు అక్కడ వింటారు, వాళ్ళ వాదన దాటి బూతులు తిట్టుకోవడం మొదలుపెట్టారనుకో, సభ్యత ఉన్న ఎవడే అక్కడ ఉండడు, సంస్కారం ఉన్నవాడు ఎవడో అక్కడ ఉండడు, వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, ఇద్దరు పద్ధతిగా వాదించుకున్నప్పుడు మీరు అక్కడ ఉండి ఇది కాదు అది అవును అని ఏదైనా చెప్తారు, చెప్పకపోయినా కనీసం చూస్తారు, వింటారు. మోమెంట్ వాళ్ళు బూతులు తిట్టుకోవడం మొదలుపెట్టారనుకోండి, అవులేలు లుచ్చాలని తిట్టుకున్నారనుకోండి, అక్కడ ఎవ్వరు ఉండడు, సంస్కారం ఉన్నవాడు, వాడు వస్తలే అని వెళ్ళిపోతారు. అంటే ఉద్దేశం ఏంది? ఇప్పుడు ప్రజల్ని మీరు దూరం పెట్టదలుచుకున్నారు పొలిటీషియన్లు. అంటే మా జోలికి రాకండి, మా ప్రపంచంలో మేము ఉంటాం, మా రాజకీయాలు మాకు అని చెప్పదలుచుకున్నారా? సో వ్యక్తిగతమైన తిట్ల చుట్టూ రాజకీయం చేయకండి, ఇష్యూస్ చుట్టూ రాజకీయం చేయండి. నీళ్ళలో ఎవరు అన్యాయం చేశారు, నిధుల్లో ఎవరు అన్యాయం చేశారు, ఎవరి పథకాలు సమాజానికి ఎక్కువ ఉపయోగపడ్డాయి, ఎవరు తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు, వీటిపైన చర్చ వదిలేసి ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా కాలంగా చూస్తున్న రాజకీయమే. వ్యక్తుల చుట్టూ చంద్రబాబు పైన వైసీపీ వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు, ఆఖరికి అసెంబ్లీలోనే ఆయన సతీమణి గురించి మాట్లాడతారు. చాలా నీచంగా వాళ్ళ అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు వయసులో జగన్ కన్నా పెద్దవాడు,
తన తండ్రితో రాజకీయం చేసిన వాడన్న గౌరవం కూడా లేకుండా వైసీపీ వివరించింది. ఇప్పుడు జగన్ పట్ల లోకేష్ అదే రకంగా వివరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ 2 తరాల రాజకీయ నాయకులు జగన్ పైన అలాగే వివరిస్తున్నారు. సో ఇక కింద పరివారం అదే పని. సో ఈ ఆంధ్రప్రదేశ్లో చూసిన ఈ రాజకీయ సంస్కృతి తెలంగాణలో లేకుండే. తెలంగాణలో ఉద్యమము, ప్రజా ఉద్యమము, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ హక్కులు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇలాంటి ఒక పోరాట చైతన్యము ఉండే ప్రాంతం. మీకు ఇది నేను చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ సాక్షాత్తు మీకు అసెంబ్లీలో చెప్పాడు కదా, మన ఆంధ్రప్రదేశ్లో కులం చుట్టూ ఆలోచిస్తాం, తెలంగాణ వాళ్ళు చూడండి లేదు ఇది అని. సో అందువల్ల తెలంగాణలో కూడా ఆ రాజకీయ సంస్కృతి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది మంచి సంస్కృతి కాదు. ఎవరైనా రాజకీయాలు ఫైట్ ఆన్ ఇష్యూస్. ఇది ఎవరు మొదలు పెట్టారు, ఎవరండి అని నేను ఆ జోలికి వెళ్ళడం లేదు. ఇప్పుడు వెంటనే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, సార్ మేమే అన్నామా, కేటీఆర్ అన్నాడా, రేవంత్ రెడ్డి అనలేదా కేసీఆర్ను? ఇవాళ కూడా అన్నాడు కదా రేవంత్ రెడ్డి కూడా, బావిలో దూకినా ఆగదు అభివృద్ధి, అలాగే నువ్వు పెట్రోల్ అడ్డు పెట్టుకున్నా ఆగదు. అది కూడా ఏం భాష? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన భాషనా? సో అందువల్ల ఇప్పుడు న్యూటన్ 3rd లా ఎక్కడ మొదలైందో తెలియదు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. బావిలో దూకు, పెట్రోల్ పోసుకొని వస్తావా? సో కేసీఆర్ అక్కడ స్ట్రెచర్ మీద నుంచి మార్చడికి పోతాడా అని అది ఫస్టా, లేదు హౌలే లుచ్చా ఇది ఫస్టా? ఏది ఫస్ట్? సో ఏది ఫస్టో తెలియదు. న్యూటన్ లా అయితే ఉంది, కానీ ఆ లా ఎక్కడ మొదలైందో నాకు తెలియదు. బట్ ఏడ మొదలైనా సంబడి షుడ్ డిస్ప్లే మ్యాగ్నానిమిటీ కదా. సో అందువల్ల కేటీఆర్కు, రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించండి. సీజ్ ఫైర్. ఒక ఎమినెంట్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణలో ఉన్న ప్రముఖ పౌరులతో ఒక వేదిక ఏర్పాటు చేయండి. సో ఆ ఎమినెంట్ పర్సన్స్ ఆఫ్ తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఏం మాట్లాడుతున్నారో మానిటర్ చేస్తారు. ఒక నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటిద్దాం. అంటే మాటల కాల్పుల విరమణ. సో ఎవరు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడరు. రాజకీయంగా విమర్శించుకోండి. పాలిటిక్స్ అంటేనే విమర్శ, ప్రతి విమర్శ. పాలిటిక్స్ అంటేనే సంవాదం. కానీ అన్పార్లమెంటరీ వాడకూడదు. సో లెట్ us మెయింటైన్ 1 month సీజ్ఫైర్. ఈ 1 month డిక్లేర్డ్ సీజ్ఫైర్. ఆ తర్వాత ఎవరు మళ్ళీ మొదలు పెట్టారో చూద్దాం. వాళ్ళు ఆ ఎమినెంట్ సిటిజన్స్ కమిటీ, బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది పేర్లను సూచించండి, కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది పేర్లను సూచిస్తారు. ఒకవేళ ఈ కృషిలో బీజేపీ కూడా కలిసి వస్తానంటే వాళ్ళు కూడా కొంతమంది సూచిస్తారు. అందరి పేర్లలో కామన్గా ఉన్న పేర్లు తీసుకుందాం. మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా అవసరం లేదు. ఒక 20 మంది పేర్లు బీఆర్ఎస్, 20 మంది పేర్లు కాంగ్రెస్, 20 మంది పేర్లు బీజేపీ. 60 పేర్లలో ఖచ్చితంగా ఒక 10 పేర్లు అయితే కామన్ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో 3 పార్టీలు ఒప్పుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఉండరా ఎవరైనా? సో ఆ 10 మందినే తీసుకుందాం. అంటే యునానిమస్గా ఆ కమిటీ ఫామ్ అవుతుంది. సో ఆ కమిటీ మానిటర్ చేస్తుంది పొలిటికల్ డిస్కోర్స్ను. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ సమాజం ప్రయోజనాల రీత్యా చెప్తున్నా. ఆ తర్వాత మీరు 1 month తర్వాత ఆ కమిటీ ప్రజల ముందు తన నివేదిక పెడుతుంది. వీరు ముందు ఈ కాల్పుల విరమణ ఉల్లంఘించారు, వీళ్ళు ఈ రకంగా ఫస్ట్ మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు చరిత్రలోకి వెళ్తే ఎవరు ఎప్పుడు మొదలుపెట్టారు? సన్నాసులు, దద్దమ్మలు అంటూ కేసీఆర్ అపోజిషన్ అన్న మాటలు చూసాం. ఇది ఎక్కడ తేలదు. విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా, నోబడి నోస్. ఆ మధ్య ఏదో రీసెర్చ్ చేసి ఏదో ముందని చెప్పారు, కానీ నోబడి నోస్. విత్తు ముందా, చెట్టు ముందా ఎవరు చెప్పగలుగుతారు? విత్తనం లేకుండా చెట్టు ఉండదు, చెట్టు లేకుండా విత్తనమే పుట్టదు, గుడ్డు లేకుండా కోడి లేకుండా గుడ్డు ఉండదు, గుడ్డే కోడిగా మారుతుంది. మరి ఏది ముందు నాకు తెలియదు, మీకు తెలియదు. సో అట్లీస్ట్ ఏది ముందు తెలియదు కనుక ఇక నుంచైనా మొదలు పెడదాం. అది నా సలహా. మిత్రుడు కేటీఆర్కు, మిత్రుడు రేవంత్ రెడ్డి ఇద్దరికీ నా విజ్ఞప్తి. ఇందులో మళ్ళీ బండి సంజయ్ కూడా కలిసి వస్తే, కిషన్ రెడ్డి కూడా కలిసి వస్తే, రామచంద్రరావు కూడా విజ్ఞప్తి చేద్దాం, మంచి మిత్రుడు నాకు. సో లెట్ us ఫార్మ్ ఏ సీజ్ ఫైర్ కమిటీ, కాల్పుల విరమణ ఒక మానిటరింగ్ కమిటీ చేసి ఒక హెల్తీ పొలిటికల్ డిస్కోర్స్, తెలంగాణ సమాజాన్ని ప్రగతి బాటన నడిపే ఒక హెల్తీ పొలిటికల్ పబ్లిక్ డిస్కోర్స్ వైపు కృషి చేద్దాం. చూద్దాం ఎవరైనా ఒక్క నాయకుడైనా ఈ మంచి మాటకు స్పందిస్తారేమో చూద్దాం. మంచి సలహా సార్, కానీ రాజకీయాలు ఇది సాధ్యం కాకపోవచ్చు. అంటే రాజకీయాలు ఏది సాధ్యం కాదని చెప్పలేము. నిరాశావాదంతో ఎప్పుడూ సమాజాన్ని చూడకూడదు. ఏదైనా సాధ్యమే, ఎందుకు సాధ్యం కాదు? రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్.
పాలమూరు ప్రాజెక్టుల్ని అడ్డుకోకండి. కేసీఆర్ 10 ఏళ్లలో కట్టలేకపోయారు. మీరు ఇప్పుడు అడ్డుపడడం న్యాయం కాదు. రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడారు సార్. దాంతోపాటు మంచిగా చెప్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, లేకపోతే పోరాటానికి రెడీ అవుతాం, దానికి నేనే నాయకత్వం వహిస్తాను అంటూ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు సార్. ఎందుకు సార్ చంద్రబాబుపై రేవంత్ పోరాటం? అంటే చంద్రబాబు పట్ల రేవంత్కి ఆరాటం ఉంది అని బీఆర్ఎస్ రోజు ఆరోపిస్తుంది కదా. సో నాది ఆరాటం కాదు, తెలంగాణ కోసం ఆరాటం, చంద్రబాబుపై పోరాటం. ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెప్తున్నది ఏంటి? రేవంత్కు చంద్రబాబుపై ఆరాటం, అందుకే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు అన్నది వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నారు. సో ఆ నెరేటివ్ను కౌంటర్ చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుపై కూడా పోరాటం అని. అలాగే గోదావరి మనకచెర్ల విషయంలో ఒక ఒక పారాడాక్స్, ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. గోదావరి బనకచెర్ల అసలు చర్చే జరగలేదు, వాళ్ళు కడతామని ఆంధ్రప్రదేశ్ అంటే కదా మేము ఆపడం అనేది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేశాం, ఇది గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో సహా తెలంగాణ లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలిస్తుందని నిమ్మల రామానాయుడు చెప్పాడు. సో ఈ రెండు కాంట్రడిక్టరీగా క్లియర్గా కనబడుతున్నాయి. అసలు గోదావరి బనకచెర్ల లింక్ అనేది ఎజెండాలోనే ఉందా లేదా అనేది ఎవరికీ తెలియదు, అది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిర్గతం చేయాలి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటున్నాడు. సో ఈ బనకచెర్ల విషయంలో ఆల్రెడీ ఒక గందరగోళ పరిస్థితి నిలబడ్డది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫ్రెండ్షిప్ కోసం రాజీ పడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే ఒక పర్సెప్షన్ బిల్డ్ చేయాలనేది బీఆర్ఎస్ ప్రయత్నం. అందుకొరకే రాయలసీమ ప్రాజెక్టుల పైన పోరాటం అన్నాడు. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాజెక్టులు అనడం ఏంటి? గోదావరి మనకచెర్ల కూడా రాయలసీమ ప్రాజెక్టే కదా. సో అందువల్ల రాయలసీమ ప్రాజెక్టు అన్నారు. గోదావరి నీళ్లను రాయలసీమ తీసుకెళ్ళటానికి మనకచెర్ల దాకా ఎత్తిపోస్తారు కదా. సో అందువల్ల ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటికీ జరుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు చుట్టూ రాజకీయం జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు 11 ఏళ్ల తర్వాత కూడా ఈ స్టిల్ సెంటర్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్. మీకు 2018లో చూసాం, ఇది మహాకూటమి కాంగ్రెస్ టీడీపీల మధ్య పొత్తు కుదిరితే చంద్రబాబు నాయుడే ముందుండి తెలంగాణ రాజకీయాలు నడిపిస్తున్నాడని మొదలైంది. తర్వాత ఇప్పుడు 2023 తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అనేది మళ్ళీ మొదలైంది. అందువల్ల దీనికి బలాన్ని చేకూర్చేటువంటి పరిణామాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి పట్ల సానుకూలంగా తెలుగుదేశం నాయకులు, ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా మాట్లాడడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మీడియా, ఆ 2 పత్రికలు, ఆ 2 టీవీ ఛానళ్ళు అని అంటుంటారు కదా, వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండడం, ఇది కూడా ఒక డైమెన్షన్ మీకు. అంటే తెలుగుదేశం అనుకూల మీడియాగా ముద్రపడిన పత్రికలు, టీవీ ఛానళ్ళు రేవంత్ అనుకూలంగా కూడా ఉండడం వల్ల బీఆర్ఎస్ చేస్తున్న ఈ నరేటివ్కు బలం చేకూరింది. నిజంగా రేవంత్ రెడ్డికి కూడా ఇక్కడ జాగ్రత్త పడాలి. ఎందుకంటే తెలంగాణ వాదము ఉద్యమ కాలం నుంచి కూడా చంద్రబాబు నాయుడు పట్ల అభివృద్ధి, ఐటీ రంగము ఇలాంటి అంశాలలో గౌరవం ఉన్నప్పటికీ తెలంగాణ అస్తిత్వము అనే అంశం వచ్చినప్పుడు చంద్రబాబు పట్ల నెగిటివ్ ఉంటుంది తెలంగాణ సొసైటీ. అందుకే మీకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించలేకపోయింది. బలమైన నాయకులు ఉన్నారు, ఇప్పటికీ కూడా అర్బన్ మిడిల్ క్లాస్లో చంద్రబాబు నాయుడు అంటే ఆ గౌరవం ఉంది. హైదరాబాదును ఒక ఐటీ క్యాపిటల్గా నిర్మించడంలో చంద్రబాబు నాయుడు అపూర్వమైన పాత్ర కాదని ఎవరు అనలేరు. సో హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం చంద్రబాబు వలన అయింది. హైదరాబాద్ చరిత్ర అంతా చంద్రబాబు అనే క్లెయిమ్ సరైనది కాదు. కానీ రియాలిటీ ఏంటంటే ఐటీ రంగం మాత్రం చంద్రబాబు నాయుడు వేసిన పునాదులపైన డెవలప్ అయిన మాట నిజం కదా. సో అందువల్ల తెలంగాణలో కూడా అర్బన్ మిడిల్ క్లాస్లో మీకు చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉంది. సో ఆయన డెవలప్మెంట్ ఓరియంటెడ్, రిఫార్మ్ ఓరియంటెడ్ అని. కానీ ఆ గౌరవము ఉన్న మాట నిజం. కానీ అదే సమయంలో తెలంగాణ అస్తిత్వవాదము అనేది ముందుకొస్తే చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు పట్ల అనుకూలత ఎంతుందో తెలంగాణ సమాజంలో, చంద్రబాబు నాయుడు విషయంలో, అస్తిత్వం విషయంలో తెలంగాణ అస్తిత్వంలో వ్యతిరేకత కూడా ఉంది. అందువల్ల రేవంత్ రెడ్డి కూడా ఇది గమనించాలి. చంద్రబాబు నాయుడు పట్ల అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్కి ఏం ఓట్లేయలే, బీఆర్ఎస్కి ఓట్లేశారు. హైదరాబాద్ నగరంలో కాస్త ఆంధ్ర ప్రాంతం, సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఓటర్లు ఎక్కువగా ఉండి
గతంలో టీడీపీ మంచి విజయాలు సాధించింది. 2014లో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, మల్కాజ్గిరి సీటు తెలుగుదేశం గెలుచుకుంది. మల్లారెడ్డి అప్పుడు ఎంపీగా గెలిచాడు. సో అందువల్ల అలాంటి బలమున్న ప్రాంతంలో కాంగ్రెస్ రాలేదు, బీఆర్ఎస్ వచ్చింది. ఎందుకంటే టీడీపీ ఓటర్ ఇదే బేసికలీ యాంటీ కాంగ్రెస్ ఓటర్. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పొలిటికల్గా వచ్చే డ్యామేజ్ గుర్తిస్తున్నాడా అనేది నా అనుమానం. అంటే చంద్రబాబు నాయుడుతో సన్నిహితము, చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలము అనే డైమెన్షన్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేస్తుంది పొలిటికల్గా. సో ప్రజాభవన్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిశారు, ఏం సాధించారు? అల్టిమేట్గా ఏంటి? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాకుండా కూడా కేంద్ర మీటింగ్ పెడితే కలిశారు. ఆంధ్రప్రదేశ్తో చర్చించకూడదా అని రేవంత్ రెడ్డి వాదన. చర్చించాల్సిందే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. చర్చించేటప్పుడు చట్టబద్ధమైన వ్యవస్థలు ఉంటాయి, కానీ ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది? ఢిల్లీలో కలిశారు, అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదంటున్నారు, ఏం లాభం? సో తెలంగాణ ముఖ్యమంత్రిగా చట్టం కల్పిస్తున్న వ్యవస్థల వేదికలపైన కలవడం వేరు, ఇతర రకంగా కలవడం వేరు. దీనివల్ల ఏమవుతుంది అంటే బీఆర్ఎస్ ఒక నరేటివ్ బిల్లు చేస్తానికి, అంటే తెలంగాణ అస్తిత్వ వ్యతిరేక సింబల్గా ఉన్న చంద్రబాబు నాయుడుతో సానుకూలంగా ఉండి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్నాడు అన్న బలమైన నరేటివ్ రోజు బిల్లు చేస్తున్నారు. ఇది పొలిటికల్గా రేవంత్ రెడ్డికి నష్టం కలిగిస్తుంది. మరి ఎందుకు ఆయన గుర్తించలేకపోతున్నాడో తెలియదు. సో స్టిల్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అందువల్ల ఈ నరేటివ్ బిల్డ్ అవుతుంది కనుక ఇప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పైనే నేను పోరాటం చేస్తాను అని, తెలంగాణ విషయంలో నేను కాంప్రమైజ్ కానని. అల్టిమేట్గా ప్రజల పర్సెప్షన్స్ ఎట్లా బిల్డ్ అవుతాయి అంటే రేవంత్ రెడ్డి రియాలిటీలో ఏం చేశారన్నది ప్రజలకు తెలియదు, చాలా విషయాలు ప్రజలకు తెలియదు. సో నిజంగానే అసలు గోదావరి, మీరు తెలంగాణకు వెళ్ళి 10 మందిని మైక్ పెట్టి గోదావరి బనకచెర్ల అంటే ఏంటి అని అడగని ఎంతమంది తెలుసు? అసలు చాలామందికి తెలియదు. సమస్య ఏమవుతుందంటే పర్సెప్షన్స్ ఆర్ బిల్ట్ నాట్ బై ది యాక్ట్స్ ఆఫ్ ద లీడర్స్, పర్సెప్షన్స్ ఆర్ బిల్ట్ బై ద వర్డ్స్ ఆఫ్ ద లీడర్స్. అందువల్ల రేవంత్ రెడ్డి నేను ఏం చేశాను, తెలంగాణకు నష్టం చేశానా, చంద్రబాబు నాయుడు పట్ల ఫ్రెండ్షిప్ ఉంటే దీనికి ఏం సంబంధం అనొచ్చు, అది రియాలిటీ కూడా కావచ్చు. తెలంగాణకు నిజంగానే రేవంత్ రెడ్డి నష్టం చేయకపోవచ్చు, కానీ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా క్రియేట్ అవుతుందన్నది కీలకమవుతుంది. సో అందువల్ల సమ్హౌ ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ అయినప్పటి నుంచి వ్యవహరిస్తున్న తీరులో క్లియర్గా సో చంద్రబాబు నాయుడు పట్ల ఏదో రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఒపీనియన్ ఉంది, ఇది తెలంగాణ ప్రభుత్వ విధానాలపైన రిఫ్లెక్ట్ అవుతుంది అనే భావన బీఆర్ఎస్ బలంగా క్రియేట్ చేస్తుంది. అది ఇప్పటికిప్పుడు రాజకీయంగా నష్టం చేయగలిగిందా చెప్పలేం, కానీ బట్ ఇట్ హాజ్ ఎ పొటెన్షియల్ టు డ్యామేజ్ రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే టీడీపీ ఓటర్ ఇది బేసికలీ యాంటీ కాంగ్రెస్ ఓటర్. 2014 నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు చూస్తే టీడీపీ ఓటర్ బీఆర్ఎస్కే ఓటు వేశారు, టీడీపీ ఓటర్ కాంగ్రెస్కి ఏం ఓటు వేయలేదు. పైగా తెలంగాణ అస్తిత్వవాదం అనేది ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత ఉంటుంది. తెలంగాణ సమాజం అభివృద్ధి, ఐటీ అది వేరు, అది ఎప్పుడు రాదు కదా, ఎమోషనల్ ఇష్యూ ముందుకు వస్తుంది కదా. బట్ ఐ డోంట్ నో వై రేవంత్ రెడ్డి ఈ స్టిల్ allowing that perception to be built. Right, sir. Thank you so much, sir.